నమస్కారం. విద్యార్థులకు ముఖ్య గమనిక. మీరు చదువులో లాంగ్ గ్యాప్ తీసుకున్నారా? పై చదువుల కోసం లేదా స్కాలర్షిప్ కోసం గ్యాప్ సర్టిఫికేట్ కావాలని తిరుగుతున్నారా? అయితే ఇప్పుడు తెలంగాణలో ఈ ప్రాసెస్ మరింత సులభమైంది. నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ సేవ ద్వారానే ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. తెలంగాణలో విద్యార్థులు తమ గ్యాప్ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ కమ్ గ్యాప్ సర్టిఫికేట్ కోసం ఇప్పుడు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తును చేసుకోవచ్చు. దీనికోసం మీరు ముందుగా మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళి నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్లో మీ పర్సనల్ డీటెయిల్స్తో పాటు ఏ సంవత్సరాల్లో చదువుకు విరామం ఇచ్చారో స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. మీ సేవలో అప్లై చేసేటప్పుడు కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఆధార్ కార్డ్, మీరు చివరిగా చదివినటువంటి క్లాస్ వరకు ఉన్న అన్ని స్టడీ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తప్పనిసరి. వీటితో పాటు చదువు ఎందుకు ఆపాల్సి వచ్చిందో వివరిస్తూ ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ లేదా అవసరమైతే నోటరీ అఫిడవిట్ను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఇక మీరు మీ సేవలో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇస్తారు. మీ దరఖాస్తు ఆన్లైన్ ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్తుంది. అక్కడ విచారణాధికారి మీ వివరాలను వెరిఫై చేసిన తర్వాత డిజిటల్ సంతకంతో కూడినటువంటి సర్టిఫికేట్ను జారీ చేస్తారు. ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే మీ మొబైల్కు ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ మీ సేవా సెంటర్కు వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఆఫీసుల చుట్టూ తిరిగే పని తప్పడమే కాకుండా తక్కువ సమయంలోనే పని కూడా ఈజీగా పూర్తవుతుంది. కాబట్టి విద్యార్థులు సమయం వృధా చేసుకోకుండా అవసరమైన డాక్యుమెంట్లతో వెంటనే మీ దగ్గరలోని మీ సేవా కేంద్రాన్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ సర్వీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.